హాయ్ హలో, దిస్ ఈజ్ సైరా సిస్టర్స్ థాట్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ సండే ఆల్. ఈ సండే అయితే మేము మటన్ తెచ్చుకున్నామండి. పిల్లలు చాలా రోజుల నుంచి మటన్ అడుగుతున్నారని మటన్ తెచ్చుకున్నాను. ఈ ప్రాసెస్లో మటన్ చేశానండి నేను. చాలా తొందరగా అయిపోతుంది, ప్లస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పట్టదు. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు ఈ ప్రాసెస్లో. మొత్తం ఇట్లా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకొని దీంట్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాం. మనకి ఎంత కావాలో అంత. నేనైతే తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి తక్కువ తీసుకున్నా ఆయిల్ తీసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే ఇది మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఆ మటన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసిన దాంట్లో సాల్ట్ అయితే నేను వేయలేదండి, తర్వాత వేసుకుంటాను. ఇలా మంచిగా మటన్ అయితే ఉడికించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ లెవెల్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి, ఆయిల్ అయితే పైకి రావాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే ఒక బాగా పండిన టొమాటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా నేను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత టొమాటోస్ అయితే వేసుకున్నాను. టొమాటోస్ వేసుకొని చక్కగా దీన్ని అయితే ఉడికించుకోవాలి ఒక 10-20 మినిట్స్ దాకా. నేను ఎప్పుడు వేసినా మొత్తం అన్ని మసాలాలు చేసుకుంటానండి. కాకపోతే ఈరోజు అయితే కొంచెం బయటకు వెళ్ళే పని ఉందని ఈ ప్రాసెస్లో చకచకా చేసేసి బయటకు అయితే వెళ్ళిపోయామండి. నెక్స్ట్ దీంట్లో బాగా టమాటాలు ఉడికిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఈరోజు మటన్ సూప్ చేస్తున్నా కాబట్టి. ఇలా వాటర్ వేసుకుని దీన్ని అయితే మంచిగా మరిగించుకోవాలి. దీంట్లోకి అయితే గరం మసాలా, ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను. ఇవి యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకును, పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అవాయిడ్ చేసేసా కొత్తిమీర. ఈ ప్రాసెస్లో చేసినప్పుడు కొత్తిమీర వేయనండి నేను. చూసారు కదండి ఎంత బాగుందో మటన్ కర్రీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.